కష్టమైపోతుంది. వెంటనే అవుతది. అది ఈ డౌన్‌లోడ్ మధ్య చేసి అదంతా చేశాను. ఎడిట్ చేసేలోకి టైం పడతది. ఆ! అందుకని ఇమ్మీడియేట్‌గా చేయాలి. అవి చేయాలి. పాత క్లాసులు రికార్డింగ్ చేయాలి. అవుతది. తర్వాత దాన్ని డౌన్‌లోడ్ మామూలుగా చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే అంత రికార్డింగ్ వెంటనే అయిపోద్ది గదండీ! టైటిల్స్ క్రియేట్ చేసుకొని, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయాలి. టైం పడతదా? ఎక్కడి వరకు చేశారు? కీవర్డ్స్ రీసెర్చ్ వరకు అయిందా? ఆర్టికల్ రాయడం? ఆర్టికల్ రాయడం. హుహు. అవునండి. కీవర్డ్ ఏ టూల్ తోటి చేశారు? సరే. ఆర్టికల్ రాయడం హ్మ్. చేయాలండి. కీవర్డ్ సెర్చింగ్ వరకు అయింది. కీవర్డ్ ప్లానర్ ప్లస్ ఓవర్ సజెస్ట్ రెండునా? ఓకే. అదే క్వెషన్స్ ప్రిపేర్ అవ్వలేదుగా ఇంకా? ఇప్పుడు నేను రీసెంట్‌గా చెప్పినయి చేశానండి. హ్మ్. ఆ! అవునండి. ఓకే. క్వెషన్స్ అంటే లైక్ డిజిటల్ హ్మ్. మార్కెటింగ్ గురించి ప్రిపేర్ అవ్వలే గానీ, మొన్న రీసెంట్‌గా చెప్పారు గదా! ఇవి హ్మ్. సోషల్ మీడియా అవి ఉన్నాయి. ఎస్‌ఈఓ గురించి. ఒకసారి చూసాను అంతేగాని హ్మ్. అంటే ప్రిపేర్ అవ్వలేదు సీరియస్‌గా అయితే. ఒకసారి అయితే చూసాను, రీడ్ చేశాను. అందులో నాకు డౌట్ ఉండి ఓకే. నేను సరే అడుగుదాం మళ్ళీ అనుకున్నాను. అది ప్రిపేర్ అవ్వండి. నిన్న ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది. పార్ట్ టైమ్. ఆ! మహారాష్ట్ర నుంచి అదే సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆ! ఆ? ఆమె ఇక్కడనే మా ఊరు ఓకే. దగ్గర మా ఫ్రెండ్ మా క్లాస్‌మేటే. ఇక్కడ ఏ కంపెనీ అండి? అయితే నేర్చుకున్నది. ఆమెకి ఇంగ్లీష్ రాదనమాట మాట్లాడటం. ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేదు. ఇక్కడ అమ్మినా? అక్కడ లోకల్ అమ్మినా? అందుకని ఇక్కడ ఇన్ని ఆమెనేనా? రోజులు భయపడతా ఉంది. ఎందుకులే అని చెప్పేసి కొంచెం మంచిగా క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ చేపిస్తే ఓకే. ఓకే. ఇంకా ప్రాజెక్ట్ చేసింది. ప్రాజెక్ట్ ఇంకా ఈ 10 డేస్ అయితే ఓకే. ఓకే. ప్రాజెక్ట్ అయిపోద్ది. బట్ ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయినా కూడా జస్ట్ సబ్జెక్ట్ తోటి కవర్ చేసింది. హ్మ్. ఆ! ఆ! అడిగాడంట మీకు ఓకే. ఇంగ్లీష్ సరిగ్గా రాదా అని. రాదా సార్ అందంట. ఇంక అనేసరికి సరే ఓకే. అయితే సబ్జెక్ట్ హ్మ్. అయితే మొత్తం అడిగిన వాటికి అది చెప్పిందంట. ఇంపార్టెంట్. మరి నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ కావాలి, ఆయనకి ఏమర్థమైందో కమ్యూనికేషన్ 2 తెలీదు. కావాలి. సబ్జెక్ట్ అన్నాడు కమ్యూనికేషన్ అడైతే సాఫ్ట్‌వేర్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ది. బట్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని డిజిటల్ ఓకే. మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్, మొబైల్ యాప్స్ డెవలప్ చేస్తారు. అయితే తీసుకున్నారు. ఈ రోజే జాయినింగ్. అందుకే కంపెనీ ఇప్పటిదాకా అంటే ఆమెతోటి ఐటీ ఆమెకి కంపెనీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మామూలుగా ఇచ్చిన టాస్క్ ఏం చేయాలి ఎట్లా. ప్యాకేజీ ఫస్ట్ అయితే ఇనిషియల్‌గా 5,000 ఇస్తా అన్నాడంట. ఓకే. ఓకే. తర్వాత 6 ఇంటర్ మంత్స్ ప్యాకేజ్ చేసిన తర్వాత అప్పుడు ప్యాకేజీ పెంచుతాను. ఫుల్ టైమ్‌గా ఎంప్లాయ్‌గా తీసుకుంటాను. ఓకే. అంటే ఈమెకి ఎంత ఏంటంటే అండి ప్యాకేజ్ కంప్లీట్‌గా ఎంత? రాదు కదా! లేకపోతే ఇంకొంచెం ఇచ్చేవాడే. ఓకే. పార్ట్ టైమ్ గదా! సబ్జెక్ట్ ఉంది గానీ అంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ప్రాపర్‌గా ఇచ్చింది. అలాగే అసైన్‌మెంట్ ఇస్తే కూడా కంప్లీట్ ఓకే. చేసింది. కీవర్డ్స్ రిసర్చ్ చేయడం ఇవన్నీ గూడా. హ్మ్. అంటే ఇంటర్న్‌షిప్ లాగా అదేలే సబ్జెక్ట్ తీసుకున్నాడన్నమాట. ఉందని పార్ట్ టైమ్ జెప్పేసి ఇంటర్న్‌షిప్ లాగా జాబ్‌లో కూడా కాదు. ఇంటర్న్‌గా తీసుకొని 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయినాక ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌గా ఓకే. ఏంటండి? హ్మ్. మీరా? ఓకే. ఓకే. 3 అవసరం లేదు. మీకు కొంచెము 3 మంత్స్ గ్రిప్ అయిపోగానే ఉందంటే ఒక 2 కుదురుతది మంత్స్ గదా! అయిపోయిన తర్వాత ఇంటర్న్‌షిప్ ట్రై ఎళ్ళాలన్నా చేసుకోవచ్చు. గూడా ఈ 2 మంత్స్ 3 అయిపోయేలోపు మంత్స్ మాక్సిమం అయిపోయినాకనే కవర్ కుదురుతది అయితాయి గదా! కాబట్టి ఇంటర్న్‌షిప్ ఎళ్ళాలన్నా గూడా. పెట్టుకోవచ్చు. అయితే 3 ఎవరైనా ఆ! ఆ! ఓకే. ఓకే. హ్మ్. నేను తెలిసిన వాళ్ళ కంపెనీస్ అదే హ్మ్. అడుగుదామని చూస్తున్నాను. తెలిసిన వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. అది ఇంటర్న్‌షిప్పే అదే ఫస్ట్ అడుగుదామని చూస్తున్నాను. వాళ్ళకేంటంటే మాక్సిమము నేను ఇవి అన్నా కనీసం 2 రావాలి. మంత్స్ అన్నా గాని అని చెప్పి మా ఆయనకైతే. వర్క్ రావాలి ఫస్ట్ సాలరీ గురించి ఎందుకంటే లైక్ నాకు మనం సాలరీ అంత ఇప్పుడు ఇంత అనేది పిల్లలతోటి అసలు అటు ఇటు పెట్టుకోకూడదు ఫస్ట్ అయిపోతుంది గదా! స్టార్టింగ్. అసలు మనం కొంచెం ఎంటర్ అయ్యి ప్రిపేర్ ఒక అయితే ఫీల్డ్‌లో ఉండి ఎంతో కొంత వస్తుంటే దాని నుంచి మనం ఇంక్రీజ్ అవుతది. ఇవి అది మనకి ఫస్ట్ అసలు అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడి అసలు పోనంటే పోనంది. నేనే ఇట్లా ఇంకా ఎన్ని రోజులని కష్టం. భయపడుతూ అవును. కూర్చుంటావు. నువ్వే ఏదో అవును. ఒకటి చూడు అంటది. ఇంకా నేను చూసినా వాళ్ళు చెయ్యరు. అవును. ఇంక అన్నీ నా మీద పడ్డాను. ఇంతకుముందు కూడా అట్లానే చేస్తే ఇంకా వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇంక అన్నీ నేను చేసుకున్నా. నాకు బాగా ఇబ్బందయిపోయింది. అట్లా కాదు ట్రై చేసుకో. ఇంక నేను హ్మ్. నాకసలు ఇప్పుడు హెల్త్ కూడా బాగుండట్లేదు. అంతగా ఇంక ఆ! అంత బర్డెన్ తీసుకునే ఓపిక లేదు నాకు.
లేదు నేను మళ్ళీ ట్రై చేయాలంటే ఇంకొక 1 మంత్ పైనే పడతది అంటే నాకు. అనేసరికి సరేలే అని ఇంక అప్లై చేపిచ్చా. 4 డేస్ అయింది అప్లై చేసి. అప్లై చేసిన నెక్స్ట్ డేనే వచ్చినియి. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. అది మన జస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా కమ్యూనికేషన్ దగ్గరే కొంచెం చేశారు. సెకండ్ దాంట్లో ఇంకా ఆయనని తీసుకున్నాడు. కాదు. వాళ్ళకి తెలుగు రాదు. మహారాష్ట్ర. ఈమెకి హిందీ రాదు. ఈమెకు తెలుగు తప్ప ఇంక వేరే ఏ లాంగ్వేజ్ రాదు. అంటే మేబీ తెలుగు వాళ్ళ ఇంటర్వ్యూ అంటే మామూలుగా అర్థమవుతది గానీ వీళ్ళేంటంటే అంత ఇన్ని రోజులు గ్యాప్ మరి వచ్చేసింది కదా! ఎవరితో మాట్లాడం కదా! మనకు యాక్చువల్‌గా మన చదువంతా మన జనరేషన్ అంతా తెలుగులోనే జరిగింది. డిగ్రీ వరకు తెలుగులోనే. అవును. అదే ప్రాబ్లమ్. అదే హ్మ్. ప్రాబ్లమ్. మనకు వర్డ్స్ గుర్తురావు కొంచెం సేపు మాట్లాడిన. యాక్చువల్లీ మాది ఇంగ్లీష్ మీడియమే గానీ, కాకపోతే ఏంటంటే ఫ్లో అనేది మిస్ అయిపోయాం. మనం వెళ్తూ ఉంటే ఏదో మాట్లాడుతూ ఉంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అదే. ఆ! మాక్సిమం ఇప్పటి హిందీ అదే వరకు ఉన్న ప్రాబ్లమ్. హిందీ కూడా స్టూడెంట్స్ బానే మొత్తానికి మాట్లాడతాం. హిందీ జాబ్‌లొచ్చినియి. ఎవరు పెండింగ్ లేదు. ఇన్ని రోజులు ఈ మాట్లాడడానికి అమ్మాయి ఒక్కతే అసలు ఇంకా ఆ పెండింగ్ ఇంకా వర్డ్స్ గుర్తు రాలేదంట. రావట్లేదు. ట్రై చేయమంటే ఇంగ్లీష్ చేయలే. అంటే పర్వాలేదులే గానీ, హిందీ నాకింకా రావాలి. అది నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడడం గుర్తురావు. అని. వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. నేనేం చేయాలి అంట్లో ఉంది గానీ, ఏదో ఒకటి వెళ్తూ ఉంటే అదే వస్తాయి. ఇంకా ఆల్‌మోస్ట్ హ్మ్. అందరికొచ్చినియి. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ జరిగే 4 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. ఆ! ముగ్గురు 3 మంత్స్ హ్మ్. కోర్సు. ఒక అబ్బాయి 45 డేస్ కోర్స్. అవును. వాళ్ళకి ఈవినింగ్ 7-8. 4 మంత్స్. అందరూ ఆ! ఇదేనా 3 మంత్స్ కోర్సా మామూలుగా? కాదు. ఒకళ్ళకి 5:30-6:30 రిమైనింగ్ వాళ్ళకి ఏ వాళ్ళకి టైంలో 7-8. చెప్తున్నారండి ముగ్గురికి? ఇద్దరు ముగ్గురు లైక్ ఒకే ఇప్పటికి టైమేనా? మీకు అయితే ప్రెజెంట్ ముగ్గురు ఒకే కీబోర్డ్ టైమేనా? రీసెర్చ్ వచ్చింది. హ్మ్. ఆర్టికల్ రాయడం మనకు వీడియోలో ఉంది. జస్ట్ అది చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్యాన్వా టూల్ నేర్చుకుందాం. ఈ క్యాన్వా టూల్ కూడా నేర్చుకొని ఇమేజ్ డిజైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెబ్‌సైట్‌లోకెళ్ళి కంటెంట్ పోస్ట్ చేయడం ప్రాక్టీస్ చేద్దాం. ఆన్ పేజ్ యాక్టివిటీస్. వర్డ్‌ప్రెస్‌లో ఆన్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. హ్మ్. 1 ఆర్ 2 డేస్ పడతది. మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటది. వెబ్‌సైట్ అంటే మళ్ళీ వర్డ్‌ప్రెస్సేనండి? కాతే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం టైం పడతది. నేను చెప్పడం అంటే చెప్పేస్తాను గానీ, ఓకే. అంటే ఇప్పుడు ఈ టూల్ ఎన్ని రోజులు పడతదండి ఎందుకంటే క్యాన్వాకి? అవన్నీ అర్థం కావాలి అంత చేయడం కొంచెం ఓకే. ఓకే. హ్మ్. అవును. హ్మ్. అదే ఇప్పుడు అదే ప్రాబ్లమ్ అయితుంది. ఫస్ట్ నెక్స్ట్ ఇది ముందుకి జీమెయిల్ వెనక్కి తోటి ముందుకి లాగిన్ అవ్వండి మామూలుగా క్యాన్వా. మళ్ళీ అకౌంట్స్ లాగిన్ అవ్వడం ఇవన్నీ కొంచెం గ్యాప్ ఆ! వచ్చేసరికల్లా దాని నుంచి లాగిన్ అవ్వండి. టైం జస్ట్ ఇలా వస్తది. జస్ట్ కొంచెం సైన్ అప్ లాగిన్ అవ్వడమే చేసుకోండి. టైం పడుతుంది. వేరే అకౌంట్ గూగుల్ నుంచి వెబ్‌సైట్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయేలోగా. ఎళ్ళొచ్చు. లేదంటే ఈ మెయిల్ యూజ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ఓకే. అదే ఇంకా కొత్త మెయిల్ లాగిన్ ఐడీ అయిన క్రియేట్ తర్వాత చేసుకొని దాని నుంచి లాగిన్ మీకు అవుతారా? డాష్‌బోర్డ్ అనేది ఇలా వస్తది. ఓకే. ఓకే. ఇక్కడొచ్చేసి మీకు ఇంకా మీకు స్క్రీను రావట్లేదండి. మీ ఇమేజ్ వస్తుందంతే. ఈ క్యాన్వా జస్ట్ ఇది ఇక్కడొచ్చేసి మీరు సైన్ అప్ చేసుకుంటే ఇక్కడ గూగుల్ నుంచి ఎళ్ళొచ్చు. లేదంటే మెయిల్ ఐడీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ అనేది ఇలా వస్తది. ఇక్కడ మనకి ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఆల్‌మోస్ట్ 90% డిజిటల్ మార్కెటింగ్‌కి కావాల్సిన వర్క్ అంతా కూడా ఈ ఓకే. క్యాన్వా టూల్‌లోనే చేసేయొచ్చు. బట్ ఇంకా మనం 3డీ హ్మ్. ఎఫెక్ట్స్ ఇట్లాంటివి రావు కానీ నార్మల్‌గా చేయాల్సినంత వచ్చేస్తుంది. లైక్ ఇక్కడొచ్చేసి మనకి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. బ్లాగుకి ఓకే. బ్యానర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. షీ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ అంటే మనం డిజైన్స్ చేసుకునేది. ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ప్రెజెంటేషన్ అంటే పీపీటీ ఓకే. చేసుకోవచ్చు. సోషల్ మీడియా రిలేటెడ్ అన్నీ చేసుకోవచ్చు. ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోస్ చేయొచ్చు. అలాగే ప్రింటబుల్స్ అంటే మనము లైక్ కప్స్ మీద గానీ, టీ షర్ట్‌ల మీద గానీ ఏదైనా ఓకే. ప్రింట్ చేసుకోవడానికి డిజైన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే వెబ్‌సైట్ అంటే యూఎక్స్ డిజైన్ జేసుకోవచ్చు.
ఇట్లా కస్టమైజ్ సైజెస్ కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇయన్నీ కూడా మాక్సిమం పెయిడ్ వెర్షన్‌లో ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. ఫ్రీ వెర్షన్‌లో తక్కువుంటాయి. ఇక్కడ హుహు. మనం ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బట్ హుహు. ఇక్కడ మనం ఏంటంటే ఇమేజ్ చేసామంటే ఫేస్‌బుక్ సైజ్ చేసామంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్ అవ్వదు. ఓకే. ఫేస్‌బుక్ సైజ్ ఇమేజ్ హ్మ్. చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్ అవ్వదు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ హ్మ్. సైజే తీసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ అయితే అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఇమేజ్ అనేది చేద్దాం. లోగో సారీ. చేద్దాం ఫస్ట్. లోగో కావాలి గదా! మన ఓకే. వెబ్‌సైట్స్‌కి హ్మ్. వాటికి ఏదైనా చేసుకుంటే. ఇట్లా లోగోస్ అంటే హ్మ్. మనకి ఇలా చాలా డిజైన్స్ వస్తున్నాయి. ఈ ఓకే. డిజైన్స్‌లో మనకి ఏది నచ్చినా అది యూజ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం హ్మ్. ప్రో వెర్షన్. పెయిడ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి వస్తాయి. లేదు ఫ్రీ వెర్షన్‌లో కావాలి అనుకుంటే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న వరకే చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏ మోడల్ కావాలన్నా అది తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి బ్లాంక్ తీసుకుందాం. మనకి గనుక ఓకే. ఓన్ క్రియేటివిటీ ఉంటే మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఓన్‌గా. వాళ్ళ సపోర్ట్ ఏం లేకుండా. బట్ అది హుహు. లేదు అనుకోండి మనం ఆహ్, ఇక్కడొచ్చేసి ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ ఎడ్యుకేషన్ అంటే హ్మ్. ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా లోగోస్ వస్తాయన్నమాట. ఇందులో మనకి ఏది నచ్చితే అది తీసుకొని దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇట్లా. మన కంటెంట్ రాసుకోవచ్చు శ్రీష డిజిటల్ అనేసి. హ్మ్. బట్ ఇదేంటంటే మన వరకు మనం యూజ్ చేసుకోవడానికి సరిపోతది. క్లయింట్‌కి చేయాలంటే వాళ్ళ ఓకే. రిక్వైర్మెంట్స్ వాళ్ళ ఐడియాలజీస్ అంతా డిఫరెంట్ మన ఉంటాయి. కంటెంట్ ఏదుంటే అది రాసుకోవచ్చు. దాని ప్రకారం మనము చేయాలి. బట్ ఇదంటే బేసిక్ ఫస్ట్. ఇదొకటి మళ్ళీ ఇదొక లోగో ఉంది. ఇది ఇది ఓకే నీట్‌గా ఉందనుకోండి. ఇట్లా తీసుకోవడం ఇక్కడ మన ఆహ్, కంపెనీ పేరు హ్మ్. రాసుకుంటాం. ఇది బేసిక్ లెవెల్ అన్నమాట. ఇంకేం మోడిఫికేషన్స్ చేయకుండా ఇట్లా రాసుకోవచ్చు. ఇట్లా మనకి ఇవున్నాయి. తర్వాత సర్వీస్ సాఫ్ట్‌వేర్స్. హ్మ్. ఇక్కడ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కి సంబంధించిన లోగోస్ అంటే ఇక్కడొస్తాయన్నమాట. మనకి ఏ మోడల్ నచ్చితే అవి తీసుకోవాలి. ఒకవేళ ఇందులో ఒకటి నచ్చింది, ఇందులో ఒకటి నచ్చిందనుకోండి. ఇవి 2 మెర్జ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇలా ఉంది గదా! ఆహ్, ఈ హ్యాట్ తీసుకెళ్ళి ఇక్కడ పెడదామనుకోండి. ఇట్లా యాడ్ ఓకే. జేయొచ్చనమాట. ఆ! హ్యాట్ అట్లా 2, 3 లోగోస్‌ని కలిపి కూడా మనము చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి నచ్చినట్టు మనం ఓకే. తగిన సెర్చ్. లోగోస్ అనేవి డిజైన్ జేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏఐ రిలేటెడ్ అనుకోండి. ఏఐ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి. లైక్ ఎలా అంటే సర్కిల్ లోగోస్ అనుకోండి. సర్కిల్ లోగోస్. ఇక్కడ మనకు రౌండ్ లోగోస్. ఇట్లా డిఫరెంట్ లోగోస్ అనేది మనము తీసుకోవచ్చనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ ఉంటాయి. బట్ మనం కొంచెం ఓపికగా వెతుక్కోవాలి. హ్మ్. మనకు నచ్చిన మోడల్ కోసం. ఫ్రీ కూడా చాలా ఉన్నాయన్నమాట. అలాగే సర్కిల్‌లో నేమ్ లోగో అంటే ఇట్లా వస్తాయన్నమాట. ఓకే. ఇట్లాంటి లోగోస్. ముందు ఒక లోగో అనేది డిజైన్ చేసి పెట్టుకోండి. హ్మ్. మీ ఫేస్‌బుక్‌కి పనికొస్తది. మీకు ప్రాక్టీస్ అయినట్టుంటది. ఇది జస్ట్ మళ్ళీ దీనికేదైనా సర్కిల్ లాంటిది యాడ్ చేయాలనుకోండి. ఇట్లా సర్కిల్ యాడ్ హ్మ్. చేసుకోవచ్చు. అంటే దీనికని కాదు మీరు ఏది చేసుకున్నా. ఓకే. ఇట్లా సర్కిల్ యాడ్ చేసుకోవడం. లేకపోతే మొత్తానికి కలిపి పెద్ద సర్కిల్ అంటే ఇవి ఇంకా దీని సైజ్ తగ్గించుకోవాలి మనం. దీని సైజ్ తగ్గించుకొని ఇట్లా మీరు సర్కిల్ గూడా లోపల డిజైన్ జేసుకోవచ్చు. ఇక్కడ ఇవేం నచ్చలేదు. మీకు వేరే లోగోస్ ఇంకా వేరే డిజైన్స్ ఏమన్నా కావాలి అనుకోండి. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఈ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి ఇక్కడ ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్‌గా
ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్‌గా ఇక్కడ ఇంకా లోగోస్ ఉంటాయి. ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా! ఈ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ గ్రాఫిక్స్ ఉంది. ఇది క్లిక్ చేసినా వస్తాయి. ఇక్కడ మనకి ఇంకా లోగోస్ అనేవి వచ్చినాయన్నమాట. ఒకవేళ ఇది నచ్చిందనుకోండి ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే చేయొచ్చు అని చెప్తున్నా. ఇట్లా ఇదే చేయాలని ఏం లేదు. ఇట్లా మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఉంది. లైక్ ఇది నచ్చలేదు. ఇది కాకుండా ఇంకోటి యాడ్ చేద్దాం ఇక్కడొచ్చేసి ఇది యాడ్ చేస్తాం. ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు దీనికి యాడ్ చేసాం ఇక్కడ హ్యాట్. దీనికి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా! ఈ కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో కలర్ ఉంది కదా! ఈ కలర్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా! ఈ వైట్ కలర్‌కి బ్రౌన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలనుకోండి ఇక్కడ టెక్స్ట్ సైజ్ లేకపోతే టెక్స్ట్ సైజ్ పెరుగుతుంది. అలాగే టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకోండి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి మనం ఎల్లో పెట్టాలనుకోండి ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మన బ్రాండ్ని మనకి ఎలా కావాలనుకున్నాం అలా డిజైన్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఇంక మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇవి మాత్రం మనకు వర్క్ అవ్వవు. పెయిడ్ ఆప్షన్‌లోనే అవుతాయి. పెయిడ్ ఆప్షన్ తీసుకొని గనుక మనం గ్రాఫిక్ డిజైన్ చేసే పనైతే దీని మీదే మనం ఈ వీడియో ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని సార్లు కొంతమంది ఏంటంటే 3డీ ఎఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ అడుగుతారు. అవి ఇక్కడ సాధ్యం కాదు. 3డీ ఇలిస్ట్రేషన్స్ అని ఇట్లా 3డీ ఎఫెక్ట్స్ ఇవి మనకి రావు. ఇక్కడ ఉన్నయి మాత్రమే యూజ్ చేసుకోగలం. లేదంటే గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. బట్ అవేంటంటే వేరే వాళ్ళ బ్రాండ్‌ని తీసుకోకూడదు. మన బ్రాండ్ అది లైసెన్స్ ఉంటాయి. క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని వాటిని మనం తీసుకోవచ్చు. అట్లా వాటిని తీసి మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు నచ్చినట్టు లోగోస్‌ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఒక లోగో అనేది డిజైన్ చేసుకోండి ఫస్ట్. ఒక లోగో డిజైన్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ఇప్పుడు వన్ మినిట్. ఇక్కడ వచ్చేసి మనం ఈ ఇన్‌స్టాగ్రామ్‌ది తీసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజు. ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇందులో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజు. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అంటే బ్లాంక్ తీసుకుందాం ఫస్ట్. బ్లాంక్ తీసుకొని తర్వాత యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. మనకి దేని గురించి చూస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ బాగుంది. దీనికి తీసుకున్నాం. బట్ ఇవి వచ్చేసి మనకు ప్రో వర్షన్ కదా! ఇక్కడ ఫ్రీ వర్షన్ ఉన్నాయి యూజ్ చేసుకోవచ్చు. దీనికి కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకో కలర్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ అట్లా ఉన్నాయి కదా! ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే అట్లా కలర్ తీసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన కంటెంట్ అనేది రాసుకోవాలి. ఈ చాట్‌జీపీటీ యూజ్ చేసి మనం ఒక ఇమేజ్ అనేది తయారు చేస్తాం.
ఎఫ్‌బి అంటే ఫేస్‌బుక్. ఓకే. హ్మ్. ఇట్లా జస్ట్ ఒకటి తీసుకున్నాం కదా! ఇక్కడ మనకి కొంత కంటెంట్ అనేది ఇచ్చింది పోస్ట్‌ది. ఇది జస్ట్ ఇది మనం టైటిల్ విత్ ఏఐ టూల్స్ కూడా యాడ్ చేద్దాం మనం. ఇంకా దీనికి కూడా మనం ప్రాంప్టింగ్ ఇచ్చేకుండా ఇంకా నీట్‌గా జనరేట్ చేసేది. ఇది బేసిక్ లెవెల్. డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఏఐ పవర్డ్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ వచ్చేసి మనం లోగో అనేది యాడ్ హ్మ్. చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం లోగో క్రియేట్ చేసుకుంటాం కదా! లోగో అప్‌లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. బట్ మనది సేమ్ కలర్ ఉంది. ఇందులోనే కలిసిపోతుంది కాబట్టి కనిపించట్లేదు కాబట్టి దీని బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం మళ్ళీ చేంజ్ చేద్దాం. మనకి ఈ ఫాంట్ నచ్చలేదనుకోండి, ఇక్కడ ఈ ఫాంట్‌కొచ్చేసి ఇక్కడ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ అనేది మార్చుకోవచ్చు. ఇట్లా మనం ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ అవుతూ ఉంటది. మనకి నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ! ఆ! ఇవ్వరు. ఎవరైనా బ్రాండ్ మెయింటైన్ చేసేవాళ్ళు సేమ్ ఉండాలంటే అలాంటివి గానీ మాక్సిమం కేసెస్ యాక్చువల్‌గా అవేమి వాళ్ళు ఉండవు. ఫాంట్ అవన్నీ కూడా ఇస్తారు కదండీ! మనం ఎలా చేయాలన్నది. ఫాంట్ అవన్నీ కూడా ఇస్తారా ఏంటిది? వాళ్ళు? క్రియేట్ చేసి అంటే ఇమేజ్‌ని బేస్ హ్మ్. చేసుకొని ఉంటది. అన్నిటికి ఒకే ఫాంట్ సెట్ అవ్వదు. ఒకే స్టైల్ కూడా సెట్ అవ్వదు. మనం ఫాంట్‌ని బట్టి ఉంటది. కాకపోతే ఏది యూజ్ చేస్తారు ఎక్కువగా? ఇమేజ్‌ని బట్టి, ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఆ! బట్టి ఫాంట్ మార్చుకుంటూ కంటెంట్ ఉండాలి. బాగా ఇట్లా మనకి ఏ ఫాంట్ కరెక్ట్‌గా అనిపిస్తుంది దీనికి చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇదొచ్చేసి అలైన్‌మెంట్. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ అలైన్‌మెంట్ ఉంది. మనం మిడిల్ ఇది అలైన్‌మెంట్ సెంటర్. ఇది రైట్ అలైన్‌మెంట్ జస్టిఫికేషన్. మనం ఇక్కడ ఇట్లా సెంటర్ అలైన్‌మెంట్ తీసుకుంటే ఇలా వస్తుంది. హ్మ్. నెక్స్ట్ ఇక్కడొచ్చి మనం కీ పాయింట్స్ ఏమన్నా ఉంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం హైలైట్ చేయాలనుకున్నవి ఇట్లా పెట్టి మనం ఏం డిజైన్ చేంజ్ చేయకుండా జస్ట్ ఓన్లీ టెక్స్ట్ వరకే చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడొచ్చేసి మనకి ఈ డిజైన్స్ కూడా మనం కావాలంటే ఉంచుకోవచ్చు. ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే డిజైన్ ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేస్తున్నాము. ఈ కంటెంట్ అంతా వాటిలోని ఇవన్నీ యాడ్ చేయొచ్చు. లేదంటే జస్ట్ ఇంతవరకు ఇచ్చేసి క్లాస్ బ్యాచ్ స్టార్ట్స్ అనేవి ఇవన్నీ పెట్టొచ్చు. హ్మ్. ఇక్కడ మనం ఏదైనా డేటా రాసుకోవాలంటే రాసుకోవచ్చు.
ఇట్లా లైక్ 100% జాబ్ వస్తది. సంథింగ్ అంటే ఇదని కాదు. మనం ఇంకా మనము కస్టర్డ్ కస్టర్డ్ బై పెట్టుంటారు. ఇక్కడ 100% జాబ్ అసిస్టెన్స్ అని మనం ఏదైతే హైలైట్ చేయాలనుకున్నామో ఇలాంటి చోట్ల పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్. ఇది మన వెబ్‌సైట్ అడ్రెస్. ఇక ఇది సైజ్ పెంచుకోవాలంటే దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ నంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇమేజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇది కలిసిపోయింది కాబట్టి దీనికి ఇక్కడ ఆహ్, లైక్ ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వచ్చేసి సర్కిల్ షేప్ సర్కిల్స్. ఇక్కడ ఈ షేప్ ఉంది కదా! ఈ సర్కిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ పొజిషన్, బ్యాక్‌గ్రౌండ్ అప్పుడు అది వచ్చేసింది. ఇక్కడ దీనికి కూడా మంచిగా కనపట్లేదు కాబట్టి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇదేమో కరెక్ట్‌గా లేదనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం డిజైన్ ఏం చేయలేదు. జస్ట్ టెక్స్ట్ మాత్రమే యాడ్ చేసాం. మనకి కావాల్సిన టెక్స్ట్ తీసుకోవడము. అండ్ వచ్చేసి ఇక్కడంటే మనం ఏదైనా బుల్లెట్ పాయింట్స్ పెట్టాలంటే ఇది లిస్ట్ అనమాట ఇట్లా. ఇట్లా బుల్లెట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ సైజ్ అనమాట. లెటర్స్ మధ్య స్పేస్ కావాలి అనుకోండి. ఇక్కడ లెటర్స్ మధ్య స్పేస్ పెడితే లెటర్స్ మధ్య స్పేస్ వస్తది. ఇట్లా ఇంక్రీజ్ చేస్తే చూడండి లెటర్స్ మధ్య స్పేస్ పెరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి ఆహ్ ఇట్లా మనము లైన్స్. కావాల్సినట్టు లెటర్స్ మధ్య, లైన్స్ మధ్య స్పేస్ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆహ్, ట్రాన్స్‌పరెన్సీ లైక్ ఇట్లా మనం చూస్తే మన లెటర్స్ అనేవి కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మనం ఎంతవరకు కావాలో అంతవరకు. ఫుల్ కావాలంటే ఇక్కడ ఫుల్ పెట్టుకోవచ్చు. లైట్‌గా ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించాలి. ఫ్రంట్ గ్రౌండ్‌లో అవసరం లేదనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ కూడా వర్క్ అవుతదనమాట సేమ్. ఇమేజ్ గనుక కావాలంటే ఇట్లా మనము సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనకు కావాల్సినట్లు. అలాగే ఇక్కడ వరకు మనం టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి యానిమేషన్ ఇచ్చామనుకోండి ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ మనకి ఈ టెక్స్ట్ ఇలానే ఇలా కావాలనుకోండి ఇది చేంజ్ చేస్తే చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఎలా కావాలంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనకి షేప్స్ కావాలంటే ఇట్లా మార్చుకోవచ్చు దీన్ని. రౌండ్ షేప్‌లో గనక కావాలి అంటే. ఏదైనా ఒక ఇమేజ్‌కి పెట్టాలి అంటే. ఇట్లా మనకు కావాలంటే కూడా ఇది మార్చుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్ నుంచి. ఇక్కడ మనకి ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎఫెక్ట్స్ అనేవి బ్యాక్‌గ్రౌండ్ అనమాట. అలాగే సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే కూడా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. నెక్స్ట్ యానిమేషన్. యానిమేషన్ ఇస్తే మనకిది ఇమేజ్ వీడియోలాగా కన్వర్ట్ అయితది. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ పీఎన్‌జీ అట్లా వచ్చింది కదా! ఇప్పుడు ఈ యానిమేషన్ ఇచ్చి ఎఫెక్ట్ అనేది కంటెంట్ నీట్‌గా పెట్టి నార్మల్ కంటెంట్ పెట్టి ఇక్కడ యానిమేషన్ ఇస్తే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇది ఇలా వచ్చేస్తదనమాట. యానిమేషన్ వస్తది. టెక్స్ట్ యానిమేషన్. ఇక్కడ వీడియో కన్వర్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం పెడితే ఎంపీ4 వచ్చింది పీఎన్‌జీ నుంచి. అట్లనే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్‌కి డిఫరెంట్ పెట్టొచ్చు. అలాగే దీనికి అట్లా పెట్టొచ్చు. లేదంటే ఇట్లా మనకి ఎలా కావాలంటే అట్లా యానిమేషన్స్ చెక్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనం మొత్తం అన్నిటికి కాదు. దేనికి మనకి ఏది పర్ఫెక్ట్‌గా అనిపిస్తే అది పెట్టుకోవచ్చు. అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ చూపిస్తున్నాను అంతే. అంటే ఇట్లా రైజ్ మొత్తం చేయటం, ఒకటేసారి ఇట్లా పెట్టొచ్చా? రావడం లేకపోతే ఇవేమో ఒకేసారి వచ్చేటట్టు. తర్వాత ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మీకు ఎలా కావాలంటే అలా
ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది మీకు వీడియోలాగా కన్వర్ట్ అయిపోతది. హ్మ్. యానిమేషన్స్ యాడ్ చేస్తే. ఇలా ఇవన్నీ కూడా మనం యానిమేషన్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్. ఓకే. ఇప్పుడు యానిమేషన్ యాడ్ వీడియోలాగా చేసి కన్వర్ట్ వీడియోలాగా అయింది. కన్వర్ట్. వీడియోలాగా కన్వర్ట్ అయింది. మనకిప్పుడు వీడియో వద్దు డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడికొచ్చి సెలెక్ట్ చేసుకొని పీఎన్‌జీ అంటే మళ్ళీ మొత్తం యానిమేషన్స్ అంతా వెళ్ళిపోయి వచ్చేస్తది. జస్ట్ డైరెక్ట్ డౌన్‌లోడ్ అంటే ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనకి లోగో అయిపోయింది. జస్ట్ ఇమేజ్ అయిపోయింది. ఏ ఇమేజ్ అయినా ఇంతే. అది పీపీటీ అయినా సేమ్ ఇంతే. పీడిఎఫ్స్ అయినా లేకపోతే ఏదైనా కూడా ఇంతే. మనకి కాకపోతే ఫార్మాట్ డిఫరెంట్ ఉంటది కానీ, ఈ టెక్స్ట్ అలైన్ చేసుకోవడం ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడికెళ్ళి ఈ ఇమేజ్ అనేది మార్చుకోవాలి. మనకి ఇమేజ్ మార్చుకోవాలంటే జాబ్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి. ఈ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలనుకున్నారు. జాబ్ సెర్చ్ ఇమేజెస్. ఇక్కడ మనకి గ్రాఫిక్స్ కావాలా, ఇవి ఫోటోస్ కావాలా అని చూస్తున్నారు. జస్ట్ ఇక్కడ ఏంటంటే గ్రాఫిక్ యాడ్ చేశారనుకోండి. కొంచెం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజెస్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇవి తీసుకొని ఇవంటే బ్యాక్‌గ్రౌండ్ ఉండవు కాబట్టి నీట్‌గా వస్తాయి. ఇట్లా జాబ్ సెర్చ్ ఇది ఉంది కదా! ఇది వచ్చేసి పొజిషన్ బ్యాక్‌గ్రౌండ్‌కి. మొత్తం అన్ని బ్యాక్‌గ్రౌండ్ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఏంటంటే ఒపాసిటీ చేస్తున్నారు. దీన్ని ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇట్లా పెట్టేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్లా ఇమేజ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా జాబ్ సెర్చ్ కానీ, జాబ్స్ కానీ అన్నీ ఫ్రీ వెర్షన్‌లో ఉన్నాయి. మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇట్లా ఇంక మనకి ఏది కావాలంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ తీసేసి ఇంకొక ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఫోటోస్ ఉన్నాయి. ఈ ఫోటోస్ యాడ్ చేయాలి. ఫోటోస్ అంటే మాక్సిమం అంటే ఇవి మనకి యూజ్ అవ్వవు. జస్ట్ ఈ ఫ్రీ వెర్షన్ ఇది యాడ్ చేద్దాం అనుకున్నాం. ఇది యాడ్ చేయాలంటే ఇట్లా సెట్ అవుతుంది. బట్ దీన్ని మనం రివర్స్‌లో రావాలనుకుందాం. ఇట్లా పెడదాం. ఇట్లా ఫ్లిప్ చేసుకుంటే రివర్స్ వస్తుంది. ఇప్పుడు దీన్నేంటంటే ఇది మనకి ఈ మోడల్ కాకుండా మనం వేరేలాగా చేయాలి. ఇది మనకి ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ఫిట్ అవ్వట్లేదు అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్స్‌లోనే ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! ఈ ఫ్రేమ్స్ తీసుకోవచ్చనమాట. ఈ ఫ్రేమ్స్ అయితే ఆ సైజులో ఫిట్ అవుతాయి. మనకి ఎలాంటి ఈ ఫ్రేమ్ తీసుకున్నాము. ఈ ఫ్రేము ఇలా ఉంది. బట్ దీన్ని ఆహ్, హ్మ్. ఇది తీసుకున్నాము. ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ఫిట్ అవుతుంది. లేదు ఈ ఇమేజ్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడ ఫిట్ అయిపోతది. ఇప్పుడు ఆ ఇమేజ్ అంతా కరెక్ట్‌గా దాంట్లో సెట్ అయిపోయింది. మనకి ఇంక ఇందాక పెద్ద ఇమేజ్ వచ్చింది కదా! ఆ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపించలేదు. మనకి కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. లేదంటే ఆహ్, అంతవరకే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సినట్టు ఇమేజెస్ అనేవి ఈ ఫ్రేమ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ మోడల్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చనమాట ఫ్రేమ్స్‌లో. ఇట్లా ఇంకా ఇక్కడ కింద చాలా ఉన్నాయి ఫ్రేమ్స్. ఇవన్నీ ఫోటోస్‌కి వాటికి యూజ్ అవుతాయి. ఈ ఇట్లా ఈ ఫ్రేమ్ తీసుకొని ఈ ఫ్రేమ్స్‌లో మన ఫోటోస్ కూడా పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సినట్టు ఇమేజెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఒక ఫోటో పెట్టుకున్నాం అనుకోండి. దీని నుంచి మనం మన బర్త్‌డే ఫోటోస్ కానీ, లేకపోతే ఈ ఏదైనా ఇన్విటేషన్స్ కూడా అన్నీ చేసుకోవచ్చనమాట.
ఇప్పుడు జస్ట్ ఇది ఒకటి ఉందనుకోండి. ఈ ఫోటో అక్కడ యాడ్ చేద్దామంటే ఇందులో యాడ్ చేస్తే యెస్ ఇక్కడ వచ్చేసిందనమాట దాంట్లోకి. ఓకే. ఇట్లా మనం యాడ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫోటోస్. ఇక్కడ దీంట్లో కూడా అది యాడ్ అయింది. మనం ఈ ఫోటో యాడ్ చేద్దామనుకోండి. ఈ ఫోటో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే దాంట్లో యాడ్ అవుతుంది. ఇట్లా మనకు నచ్చినట్టు మన ఫోటోస్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా తీసుకెళ్ళి ఇట్లా మార్చుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇంకా ఇమేజెస్ కావాలనుకున్నా మనం ఓన్గా చేసుకోవాలన్నా ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకవేళ టెంప్లెట్స్ మార్చుకోవాలి అనుకోండి. టెంప్లెట్స్ అంటే డిజైన్స్ దగ్గరికి రావాలి. డిజైన్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఏమేమి ఇస్తారు. ఇది సర్వీసెస్కి యూజ్ అయ్యేది. ఇది వచ్చేసి మనకు సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ 27% ఉంది. ఇది ఇంక్రీజ్ చేస్తే పెద్దగా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమేం చేస్తామో మన సర్వీసెస్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కంటెంట్ అనేది మనకు దేనికి చేస్తామో దాని కంటెంట్ రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఇట్లా ఇవేమో మనకి జస్ట్ కొంచెం బాగున్నాయి అనుకునేమో వాళ్ళు పెయిడ్ వర్షన్ ఇస్తారు. యావరేజ్గా ఉన్నాయి అట్లాంటివి ఫ్రీ ఇస్తారు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ యూజ్ చేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చలేదు అనుకోండి, మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ చేంజెస్ ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం కలర్ థీమ్స్ మీద ఎఫెక్ట్ అంటే కొంచెం బాగా తెలుసుంటే కలర్స్ ఎలా యూజ్ చేయాలి అలా మనం చక్కగా డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు డిజైన్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్ ఇవి మొత్తం కంప్లీట్ అయినాయి. ఇవన్నీ కూడా ఒకసారి చెయ్యండి మీరు. ఏంటండి బ్రాండ్ ఏంటి? ఇది మనం పెయిడ్ వర్షన్. ఇంకా బ్రాండ్ అంటే మన డేటా మొత్తం ఇందులో సేవ్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ మనకు ఇంకా కావాల్సిన బ్రాండ్ యూజ్ చేసుకుంటాం. తర్వాతనా? ఇది పెయిడ్ వర్షన్. ఇవి వచ్చేసి టూల్స్. దానికి మళ్ళీ అన్ని canvas చెప్పేస్తే ఉంటుంది, మీకు ఓకేనా? మరి ఉన్నాయి కదా. గుర్తుపెట్టుకుంటారు కానీ అదే అందుకనే ఇక్కడ వరకు చేయండి. ఇవి కొంచెం ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, అందుకని ఇక్కడ వరకు చేయండి. రేపు వీడియోను రిమైనింగ్ చెప్తాను. వీడియో అంటే ఇవి వచ్చేస్తే వీడియోస్ ఈజీనే అనమాట. లేదు లేదు మరి రేపు చెప్తాను. ఇమేజెస్, లోగోస్ డిజైన్ చేయండి. ఓకే. లోగో డిజైన్ చేయండి, ఇమేజ్ డిజైన్ చేయండి, కంటెంట్ మార్చుకోండి. ఇక్కడ ఇచ్చిన ఈ కంటెంట్ ఇది నచ్చలేదు అనుకోండి, ఇది మార్చేసి మళ్ళీ ఇక్కడ మార్చుకోవడం. లేదు అంటే చేయడము ఇమేజెస్ అవి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, తెలుగులో అయితే మాత్రం ఇవి వర్క్ అవ్వండి. ఇవి యూజ్ చేయొద్దు తెలుగులో. తెలుగు లాంగ్వేజ్ పెట్టే పని అయితే ఇవి 3 మాత్రమే యూజ్ చేయండి. ఇవి పెట్టేసామంటే ఏంటంటే ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ అయిపోద్ది డౌన్‌లోడ్ చేసుకునే లోపల. అది అన్నీ అంటే మనం రీడ్ ఫార్మాట్‌లో ఉండదనమాట తెలుగు లెటర్స్. కాబట్టి ఇవి 3 యూజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ అయితే మనం చాలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ ఫార్మాట్ తీసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు దీనికి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ కలర్ చేంజ్ చేసుకొని అండ్ ఇది బోల్డ్ అనుకోండి, బోల్డ్ పెట్టచ్చు, ఇటాలిక్ పెట్టచ్చు. ఇట్లా మనం డిఫరెంట్ ఫార్మాట్స్లోకి ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫార్మాట్స్ అన్నీ ట్రై చేసి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేసామో ఉంటాయి. ఇవి టూల్స్ అన్నీ దీనికి మనం డ్రాయింగ్ చేసుకోవడానికి ఇవి టూల్స్, ఇవి మూవ్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి షేప్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే షేప్స్ యాడ్ చేసుకోవడానికి
లైన్స్ డ్రా చేసుకోవడానికి. ఇదేంటంటే మనకి ప్రాజెక్ట్ వర్కులు పిల్లలు ప్రాజెక్ట్ వర్కులు చేసుకుంటారు కదా! దానికి బాగా యూజ్ అవుతాయి. ఇవి స్టిక్కర్స్ యాడ్ చేసుకోవడము, టెక్స్ట్, టేబుల్స్ ఇవన్నీ. ఇది మనకి అట్లా యూజ్ అవుతాయి. బట్ మనకేంటంటే ఎక్కువ యూజ్ అయ్యేవి ఇవే. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్. ఇంక తర్వాత దీంట్లో వచ్చేసి ఇంకా కొన్నున్నాయి ఆడియోస్, వీడియోస్. బట్ ఫస్ట్ మనకి ఇదొచ్చే వీడియో కూడా సేమ్ ఇలానే చేసుకునేది. డిజైన్, ఇది ఒకటి మనకి ఎలిమెంట్స్, ఇంపార్టెంట్. టెక్స్ట్. ఒక ఇమేజ్ అయితే ఒకటి డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఒకటి తీసుకోండి. తీసుకొని అలాగే ఒక లోగో డిజైన్ చేయండి. అలాగే ఒక ఇమేజ్ డిజైన్ చేసి రేపు క్లాస్‌కొచ్చేటప్పుడు షేర్ చేయండి ఒకసారి. చూద్దాము అది ఎట్లా ఉంది దాన్ని బట్టి. మన వెబ్‌సైట్‌లోనే ఫోన్ నంబరు, వెబ్‌సైట్ అడ్రెస్ కూడా తీసుకోండి. మీకేమైనా ఐడియా కావాలన్నా కూడా వెబ్‌సైట్‌లోకెళ్ళి బ్లాగ్‌లో కంటెంట్ ఉంటదిగా దాన్నైనా కీవర్డ్స్ తీసుకోండి. ఓకే. ఓకే. ఏదో ఒకటి. ఇమేజెస్ అవి జనరేట్ చేసి. ఇంక రేపు ఇమేజెస్ వచ్చేస్తే నీకు ఇంకా వీడియోస్ చేయడం ఈజీ అయిపోతది. ఇంకా వీడియోస్ రిమైనింగ్ అన్నీ రేపు కంప్లీట్ అయిపోతది ఇంకా. ఇందులోనే ఏఐ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ ఏఐని యూజ్ చేసుకొని కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకే అండి. ఓకే. అలాగే కొంచెం ఎస్‌ఈఓ అవి కూడా కొంచెం కనీసం అట్‌లీస్ట్ ఒక 3-5 క్వెషన్స్ అన్నా ప్రిపేర్ అవ్వండి. అదే. ఇప్పటి నుంచి కొంచెం బాగా ప్రిపేర్ అవుతాననుకోండి. మనం 2 మంత్స్ అయిపోయేసరికి రెజ్యూమ్ పెట్టేసరికి మళ్ళీ ప్రిపేర్ అవుతాను. చదివాను. నాకు అంటే కొంచెం మళ్ళీ మగ్గలేదు. చదివాను. 10 అవ్వకపోయినా ఒక అట్‌లీస్ట్ 3-4 ఫస్ట్ 3 వాట్ ఈస్ ఎస్‌ఈఓ? 10 క్వెషన్స్ ఏమో వై ఉన్నాయి. వి ఆర్ యూజింగ్ ఎస్‌ఈఓ? ఎస్‌ఈఓ ఒక 10 క్వెషన్స్ ఉన్నాయి. అవి 10 చదవమంటారా? ఓకే. సరే అండి. సరే. ఓకే. లాగిన్ అయిపోతది క్యాన్వాలో. క్యాన్వా లాగిన్ అయితే అయిపోతది. మళ్ళా నాకు కొంచెం ఫ్రీ ఉంటది కొంచెం. సరే అండి అయితే మరి.